గీత మెరచడమా మెరచడమా ఒక్కసారి చూడండి అమ్మా. అయ్యో అయ్యో అమ్మా గీత అమ్మా గీత మీ ఏమొచ్చింది ఒక్కసారి చూడండి అమ్మా. అయ్యా చూడండి అయ్యా చూడండి అయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి అయ్యా. సార్, సీతా గీత అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ హత్య చేయబడ్డారని నా క్లయింట్ ఆనంద్, అతని తండ్రి కోటేశ్వరరావు, స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీడు గారు, ఇంకా ఎవరో ఊరు పేరు తెలియని టాక్సీ డ్రైవర్ కలిసి ఈ హత్యలు చేశారని సిస్టర్ జయశ్రీ గారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. కానీ ఈ నర్సు జయశ్రీ గారు కాకుండా మరెవరైనా, అంటే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, కాలేజీ ప్రొఫెసర్సో, తోటి విద్యార్థులు, లేక కనీసం సీతాగీతల అన్నావదులైనా సాక్ష్యం చెప్పుంటే ఆ సాక్ష్యానికి ఎంతో విలువనిచ్చేవాళ్ళం. వాట్ డు యు మీన్? నర్సులు చెప్పే సాక్ష్యాల కోర్టులో విలువ ఉండదా? తప్పకుండా సార్. నర్సుగా ఆవిడ సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. కానీ సదరు జయశ్రీ గారు నా క్లయింట్ ఆనంద్కు ప్రియురాలే. జయశ్రీ గారు, మీరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆనంద్ను ప్రేమించారా? గంగిరెద్దులా తలూపుతేలా సమాధానం చెప్పండి. ప్రేమించాను. మరి ఆనంద్ మిమ్మల్ని ప్రేమించాడా? అనే చెప్పాడు. అని చెప్పిన ఆనంద్ మిమ్మల్ని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి మీ ప్రేమ గురించి చెప్పాడా? చెప్పాడు. మీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు కదా. సో ఆనంద్ మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆనంద్ తల్లిదండ్రులు ఏమన్నారు? మా పెళ్లికి ఒప్పుకోలేదు. సార్, ఒక పెద్దింట్లో పుట్టిన ఒక్కగానొక్క కొడుకు ఒక పెద్దింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే సగటు తల్లిదండ్రుల స్వార్థంతో ఆనంద్ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. 3 ఏళ్ల వీళ్ల ప్రేమ కన్నా
25 ఏళ్ల తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని ఫీల్ అయ్యి మన ప్రేమని త్యాగం చేద్దామని చెప్పాడు సార్ ఆనంద్. చెప్పాడా జయశ్రీ గారు? చెప్పాడు. వీళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి కాదండి ఈ కేసు. హియర్ ఈజ్ ద పాయింట్ సార్. నా క్లయింట్ ఆనంద్కి ఒక గొప్పింటి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. సో వాట్? తనకు దక్కని ఆనంద్ ఇంకెవరికి దక్కకూడదన్న చీప్ ఫీలింగ్ తో ఏ సంబంధము లేని ఈ దంట హత్యల కేసుని నా క్లయింట్స్ మీద రుద్దాలని చూస్తోంది సార్ ఈ జయశ్రీ. అంత అబద్ధం సార్. నిజం నిజం నిజం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అంత గట్టి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సార్ మీరు అనుమతిస్తే కొన్ని ఇంపార్టెంట్ విట్నెస్ మీ ముందు ఉంచుతాను. ఎస్. నమస్కారం సార్. మీ పేరు? సుధాకర్ సార్. ఏం చేస్తుంటావు? స్టేట్ క్లబ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. సరే, ఈ కేసు విషయంలో నీకు తెలిసింది జడ్జి గారికి చెప్పు. ఈ కేసు గురించి నాకేమీ తెలియదు సార్. సీతాగీత అనేవాళ్ళు మాత్రం నాకు బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ప్రతిరోజు మా క్లబ్కి డిస్కో తక్కువ వస్తుంటారు సార్. నిజంగా మా క్లబ్కి వాళ్ళు పెద్ద అట్రాక్షన్ సార్. నిన్న సాయంత్రం కూడా చాలా అందంగా తయారై మా క్లబ్లో ఉన్న డిస్కోకి వచ్చారు సార్. ఆర్ యూ షూర్? వాళ్ళతో మాట్లాడాను సార్. వాళ్ళు మినీ డ్రెస్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే ఏం అప్లై వచ్చిందో తెలుసా సార్? నిన్న సాయంత్రం కూడా క్లబ్కి అమ్మాయిలు 4 రోజుల క్రితమే హత్య చేయబడ్డారని, వాళ్ళ శవాల్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా కాల్ చేశారని నా క్లయింట్స్ మీద కేసు పెట్టడం హాస్యాస్పదం సార్. నో 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 నో. సాక్షి పనిచేస్తున్న స్టేట్ క్లబ్ ఓనర్ కి ఈ కేసులో ముద్దాయికి సంబంధం ఉంది కాబట్టి మీరు చెప్పేదాన్ని అంత స్ట్రాంగ్ గా కన్సిడర్ చేయలేం. అంతకన్నా బలమైన ఆధారాలుంటే ప్రవేశపెట్టండి. మీ పేరు? పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈ పోస్ట్ మార్టం చేసింది మీరేనా? నేనేనండి. ఆ బాడీస్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సీతాగీతలవే కదా? కాదు సార్. సీతాగీతల వయసు 18 సంవత్సరాలని తెలుస్తుంది సార్. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం 35 ఏళ్ళు ఉంటుంది సార్. సో ఈ డెడ్ బాడీస్ వాళ్ళవి అయ్యే అవకాశమే లేదు సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ కేసులో బలమైన సాక్ష్యంగా భావిస్తున్నాను సార్. పరిశీలించండి. సో నా క్లయింట్ ఈ హత్యలు చేయలేదని, సీతాగీతలో అసలు హత్య చేయబడలేదని తగిన సాక్ష్యాలు కోర్టు వారికి ప్రొడ్యూస్ చేశాను. అంటే నా బిడ్డలు చచ్చిపోలేదా జడ్జి గారు? అయితే ఈ హత్యలకు వీళ్లకు ఏ సంబంధము లేదు సార్. వీళ్ళందరూ ఉత్తములే సార్. ఆ నరసమ్మ చెప్పింది కూడా అంత అబద్ధమేనండి. మరి మా బిడ్డలు ఎక్కడండి? చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. నా బిడ్డలు హత్య చేయబడినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ సార్? మా పిల్లలకి ఇతనికి సంబంధం లేనప్పుడు పుట్టినరోజు పండుగ ఎందుకు చేయాలండి? బోర్ల మీద పేర్లు ఎందుకు రాయాలండి? వేలకు వేల ఖర్చు ఎందుకు చేయాలి? అయినా అతనికి మా పిల్లల మీద కన్ను లేదు. మరి అలాంటప్పుడు మా పిల్లలు ఏమైపోయారండి? ఈ పిల్లల గురించి అడగాల్సింది కోర్టులో కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో. జడ్జి గారు, సార్, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేను చెడిపోయిన దాన్ని, కానీ నాకు మనసుంది సార్. నా మాట నమ్మండి సార్. ఈ దుర్మార్గులే సార్ సీతగీతల్ని చంపేశారు. అది దారుణంగా చంపేశారు సార్. 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి 4 చుక్కలు కన్నీళ్లు కాచేస్తేనే అన్యాయం న్యాయమైపోదమ్మా. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, కన్నీళ్లు కావు. కన్నీళ్లు కాచేస్తేనే నిజాలైపోతే మా వాళ్ళు గారుస్తారు కన్నీళ్ళు. చెప్పండి అయ్యా. చాలు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ని బలమైన సాక్ష్యంగా పరిగణించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయటమైంది. అలాగే సీతాగీత ఎక్కడున్నారో వెంటనే వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు జారీ చేయటమైంది. లేదు, అన్యాయం, అక్రమం, దారుణం.
కళ్ళు అందాల చెల్లెళ్ళు నీలాల నీ కళ్ళు నిండాయి నూరేళ్ళు అన్నయ్య అనురాగం చెల్లెళ్ళ మమకారం రాశారు రక్తంతో ఆరాతి దేవుళ్ళు ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు తెలుసుకోదు నీ మనసు ఏ తీర్పు ఒప్పుకోదు నీ మమత మనసు లేని నల్లకోటు చెప్పిన తీర్పు రగిలించక తప్పదు నిప్పుల నిట్టూర్పు ఆనాటి నీ కళ్ళు అందాల చెల్లెళ్ళు తిరగబడ్డ నీ రక్తం తీర్చమంది రుణపాశం మదిలోపలి కన్నీరే మరుగుతున్నది నిమిషం నరుడాయిక తిరగబడు సింహమై నరుడాయిక తిరగబడు సింహమై ఈ హిరణ్య కసిపుల పాలిట ఉగ్ర నారసింహమై ఉగ్ర నారసింహమై కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారా దుర్మార్గులు. చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరకు వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనమందరం పోరాడాలి. అన్నా నువ్వు అను వాళ్ళందరంతా చూస్తాం. ఆగండి ఆగండి. ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి కృతజ్ఞుణ్ణి. మీ అందరి అండదండలు ఉంటే చాలు. ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఆనంద్ ఆనంద్ మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు. అలాగే అంకుల్. ఒరే బాబు జాగ్రత్త. నువ్వు లేటు బావా. బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు. బాబు జాగ్రత్త అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు అని ఆనాడే చెప్పుంటే మన అబ్బాయికి గట్టి పట్టే. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్ 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 బాయ్. క్లబ్కి వెళ్దాం. అది కాదు బావా. బావా ఏంట్రా సద్దాం హుస్సేన్ పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు. అయినా అమెరికా వాడు పట్టేశారు. నీ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో. నోరు తెరిస్తే కదా పీకుతున్నావు. ఇప్పుడేం పీక్కుంటా. పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి మీద. హలో స్టేషన్ మాస్టర్ అండి. ఎస్ 3వ ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబు పెట్టారు సార్. వాట్? అవును సార్. హలో మౌలాలి. హలో మౌలాలి. ట్రైన్ లో బాంబు పెట్టారంటే అందరూ పారిపోండి.
బాబు ఏమైంది? ట్రైన్లో బాంబు పెట్టారంటండి. బాంబా? Come on, quick. రఘు, ఎస్ సార్. చూడు, సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మర్డర్ అయిపోయాడు సార్, మర్డరు. అరెస్ట్ దెమ్. ఈ హత్య చేసింది మీరేనా? మాకంత అయోమయంగా ఉంది సార్. ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మా అంతటా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా? దేని గురించి సార్? ఆనంద్ హత్య గురించి సార్. నా చెల్లెళ్ళు సీతా గీత. ఆ సీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని. ఆగండి సార్. ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూసాం సార్. ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్, అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు. మీరే న్యాయం చెప్పండి సారు. అబద్ధం సార్. సీతా గీతలు చంపడం ఏమిటి? వాళ్ళు చంపే ఛాన్సే లేదు. ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికిలేరా? బతుకున్నారో బదాన పడ్డారో నాకేం తెలుసు. తెలియకపోతే నోరు మూసుకోండి. అబ్జెక్షన్ సార్. ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం. మిస్టర్, అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి. హాయ్, మేం పల్లెటూరులో అండి. కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి. ఇట్స్ ఆల్ రైట్. అయ్యా లాయర్ గారు, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఇదే బయట అయితే నరికి పారేసేవాడిని. అయ్యా జడ్జి గారు, లాయర్ గారికి సారీ చెప్పానండి. చెప్పారు సార్. ఓకే ఓకే. మీరు చూసినంత చెప్పండి. మా చెల్లెళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడం చూసామండి. ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్ళి రైలు ఎక్కామండి. ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి. చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది, తిరిగి రమ్మని చెప్పావు సార్. మేం రావు, చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్ళిపోయారండి.
ఎక్కడికి వెళుతున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి. అన్నా అన్న ఈ మాట విన్నారు కదా, నోటీస్ పాయింట్ సార్. లాయర్ గారు అన్నంటే ఈ అన్న కాదండి. మరి ఏ అన్న సార్? అడవిలో అన్న. ఆ అన్న దగ్గరే ఉంటాం, అక్కడికైతే ఎవరూ రారు, ఆ అన్నే మాకు అండ, ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి. ఎవరు బాబు ఆ కొండ? అదేనండి, మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి. నల్లగా పొడుగ్గా నీచంగానా? ఎవరా పెద్ద మనిషి? వాడు పెద్ద మనిషి కాదండి, పెద్ద ఎదవ. వీరప్పను, మీసాల వీరప్పను. ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్. మా చెల్లెలను పట్టుకుంటే వీరప్పని దొరుకుతాడు, వీరప్పని పట్టుకున్నా మా చెల్లెలు దొరుకుతారు. ఒక్క దెబ్బకి 3 దొరుకుతారయ్యా. 3 రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి. వెంటనే అడవికి వెళ్ళి పట్టుకోమనండి సార్. కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా. ఎవరి పని? మీ అందరి పని. ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం, నిందితురాళ్ల ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పన్ని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది. ఇన్స్పెక్టర్ గారు ఏంటయ్యా? కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి? దేనికి? అదే అన్నయ్య గారు, వీరప్పనున్నాడే అతను ఉండే అడవిలోకి బయలుదేరడానికి. వస్తామండి. వెళ్ళొస్తామండి. ఇన్స్పెక్టర్ గారు, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు. ఈరప్పన్ గారికి మనం దొరికిపోయినట్టే. షడప్. బస్సు దిగొచ్చారు కదా అనుకున్నాను, నల్లకోటనే దడదడలాడిస్తున్నారు. ఇంకా లేట్ చేస్తే మిమ్మల్ని కూడా మందులో చిప్స్ లాగా తినేస్తాడు. రాంగ్ టైములో కుళ్ళు జోకులేయి మాకు. ఏ టైములో ఏం చెయ్యాలో మాకు తెలుసు. నన్ను చంపడానికి వచ్చి ఆడబడుచుల మీద చేయి చేసుకుంటారా చవట్టల్లారా? మీలో 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 కలేజా ఎవరికున్నా సరే నన్నట్టుకోండిరా. ఎవడ్రా మిమ్మల్ని పంపింది? బాపినీడు. బాపినీడు స్పీకింగ్. ఇక నువ్వు స్పీకటానికి ఉండవురా. రెచ్చిపోకు. ఈ రోజు రాత్రి 10 గంటలకు నీ క్లబ్బులోనే నిన్ను హతమారుస్తాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామిని.
నన్ను చంపొద్దండి. మా ఊరికి వెళ్ళిపోతాం, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. సార్, ఈ హత్య ఎలా జరుగుతుందంటారు? ఇప్పుడేగా వచ్చాం. కోటేశ్వరరావు గారు, మీరేం కంగారు పడకండి, మనం పోలీస్ సెక్యూరిటీ పెట్టించుకుందాం. పోలీసులు ముఖ్యమంత్రిని కాపాడడానికి నానా పాటలు పడతా ఉంటే ఇంక మిమ్మల్ని ఏం కాపాడతారండి? కరెక్ట్ గా చెప్పావురా బామ్మరిది. నా థింకింగ్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుంది బావా. అందుకే ఓ 25-30 లక్షల రూపాయలు నా పేరు పెట్టేవనుకో, ఓ చిన్న ఇల్లు కొనుక్కుని చచ్చిపోయిన వాడు పెద్దదినున్నాడు స్టీల్ గ్లాస్ మీద పేరు రాయించుకున్నట్టు నా ఇల్లు మా బావ ధర్మం అని నీ పేరు రాయించుకుంటాను బావా. ఏమయ్యా, మంచి చెడు లేకుండా నోటికి ఏదొస్తుంది ఒకేయటమేనా? ఆడెప్పుడు జరిగేదే చెప్తాడు. మీకేమైనా పిచ్చెక్కిందా? బాలవాక్కు బ్రహ్మవాక్కు అని బామ్మది వాక్కు బ్రహ్మవాక్కు ఏమిటండి? బామ్మర్ది, ఆ స్వామి వాడి పెళ్ళాం పోతే ₹1 కోటి రాయించు, నేను పోతే ఆస్తి మొత్తం రాయించుకోరా. అయినా నీకేం కాదులే బావా, 100 ఏళ్ళు బతుకుతావు. బావమరిది అంటే బ్రతకూరేవాడు అర్థం. బతకగోరేవాడు అయితే ఆస్తి ఎందుకు రాయమంటావు? నేను బతకూరినంత మాత్రం మా బావ బతుకుతాడు. ఆ స్వామి బతకనివ్వాలి కదా. అనుమానం లేదు రఘు, ఈ మర్డర్ కూడా ఆ స్వామి చేసి ఉంటాడు. ఇన్ని మట్టలు చేస్తున్నా కూడా మన డిపార్ట్మెంట్ చిన్న క్లూ కూడా దొరకకుండా చేస్తున్నాడు. అది కదా హైలైట్. ఏంటా అర్ధరాత్రి పూట? ఏం లేదండి, స్టేట్ క్లబ్ ఓనర్ బాపిరెడ్డి గారిని చంపిన వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూశానండి. ఎవరు? నా చెల్లెళ్ళు సీత గీత సార్. అలానా? ఎలా చంపారు సార్ తమరు చెల్లెళ్ళు? రోట్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సార్. అబ్బా, మీ చెల్లెళ్ళకి సపోర్ట్ గా ఆ వీరప్పన్ కూడా వచ్చాడా సార్? వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను. అవునా? తుపాకీతో భయపెట్టాడా సార్? లేదండి, ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు పోలీసులతో ఆడుకుంటావురా? జడ్జి గారు, జడ్జి గారు, ఈ సమాజంలో న్యాయం జరగదా? న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు. మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ క్లబ్ ఓనర్ హత్య జరిగేది కాదు కదా అంటున్నాడయ్యా స్వామి. సార్, ఏమి సార్ అయ్యా, మీరు ఆ రోజే అడవికెళ్ళి అతని చెల్లెళ్ళని పట్టుకుని ఉంటే ఈ రోజు ఈ మర్డర్ జరిగేదా? జరిగేది కాదు సార్. అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాగి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట. సారీ సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు ఈ రోజే సత్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి, వీలైతే వీరప్పని కూడా. ఓకే సార్, ఈ రోజే బయలుదేరుతాం సార్. ఓకే. నీ ప్లాన్ నాకు తెలుసు స్వామి. నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవికి పంపించి నువ్వు కోటేశ్వరకు చెక్ పెట్టాలనే కదా? సార్, జగ్బాస్ గారు వచ్చేస్తున్నాడు. వెల్కమ్ సార్. సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి? మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోక చేస్తాడా? థ్యాంక్ యూ. అయ్యి బాబోయ్, 2 కోట్లు. ఈ కోట్లు బాడీ మీద వేసుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ డీలో వేయడానికి పనికి. అటు అటు. $10 ఈ 10 పైసలు ఆర్డీ చేయాలి. 10 పైసలు ఆర్డీలో వేయటం ఏంటయా? 10 పైసలు డబ్బులు కాదా? ఈ 10 పైసలతో 4 వేరుశనగ పప్పులు వస్తాయి. ఈ 10 పైసలతో 2 5 పైసల బిల్లులు వస్తాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, నువ్వే అన్నావు. బాగా గుర్తు తెచ్చుకో. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 6, చెట్టు నెంబర్ 16. అయ్యా అయ్యా,
ధర్మం చేయండి అయ్యా బాబయ్యా ధర్మం చేయి బాబు ఆగు. వెతుకయ్యా నిమ్మలకి వెతుకయ్యా కింది జేబులో చూడయ్యా నోటు చూడయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా 50 రూపాయలు అయ్యా తీసుకో. 10 పైసలా ఏం 10 పైసలు పైసలు కాదా? 10 పైసలు పెడితే 4 వేరుశనగ పప్పులు వస్తాయి. 10 పైసలు పెడితే 2 5 పైసలు బిళ్ళలు వస్తాయి. గుర్తొచ్చిందా? ఇది నువ్వు ఇచ్చిన 10 పైసలే. బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే 10 పైసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు? అయ్యగారు అరే నా నెల జీతం వాడికి ధర్మం చేయాలి. వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ సార్. నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం. హలో రేయ్ కోటేశ్వరరావు, నిన్నీ రోజే చంపబోతున్నాను. ఎవడ్రా మాట్లాడేది? స్వామినిరా, నువ్వెక్కడైనా దాక్కో, ఎంతమందినైనా కాపలా పెట్టుకో, కానీ నా చేతిలో నీ సావు తప్పదని తెలుసుకో. రఘు, మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పు. ఓకే సార్. నేను వెళ్ళి కోటేశ్వరరావు గారిని చూసాను. అలాగే. ఓకే. ఏంటి బాబా అర్ధరాత్రి గడి మధ్యలో తరువు? నువ్వు పడుకోవు, ఎవరిని పడుకోనివ్వు. అయినా నువ్వు మధ్యలో వాయించినంత మాత్రాన ఆ స్వామి రావడం మానేస్తాడా? ఆ స్వామి గారు నెరవేరకుండా పోద్దా? ఇదిగా ఎందుకు వచ్చింది తిప్పలు గాని నా మాటిని 4 పెగ్గులేసుకు పడుకో. హాయిగా మధ్యలోనే బామ్మర్ది, ఆడు నన్ను చంపడం కాదురా, ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను. నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకెత్తావు బాబు నువ్వు. ఎలాగూ నీ దరుగు దెబ్బకి ఇంక నిద్ర పట్టదు గాని ఆ వ్యాట్ సిస్టమ్ బాటిల్ ఎక్కడ పెట్టావు? కోటేశ్వరరావు గారు లిఫ్ట్ చేయండి. హలో, నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా? సార్ మీరు పెట్టండి సార్. సార్ నేను బెనర్జీని మాట్లాడుతున్నాను సార్. బెనర్జీ, కోటేశ్వరరావు గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు. మన కంట్రోల్ రూమ్కి తీసుకురా విత్ ప్రొటెక్షన్. ఎస్ సార్. సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ వేశారండి. వెళ్దాం పదండి. రఘు సార్, అందరిని ఫాలో అవ్వమని చెప్పు. కమన్ టేక్. ఎస్ సార్. కానిస్టేబుల్ రండి, ఫాలో మీ. ఎస్ సార్. మీరు ఎక్కండి సార్. త్వరగా. పాండు సార్ వచ్చేస్తున్నా సార్, మీ దగ్గరలోనే ఉన్నా. ఏమిట్రా రోడ్డు గడ్డం కాపావు? ఆపలేదు సార్, ఆగిపోయింది. సర్లే తొందరగా. అలాగే సార్. 420. ఎస్ సార్. వెనకాల 9999 వస్తుందని చూడు. వస్తుంది సార్, మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఏమైపోయిందిరా పోలీస్ జీపు? కనపడదే? అదే అర్థం కావట్లేదు సార్. పోలీసులు ఎవరు కనపడలేదురా? ఏమైపోయారు? మళ్ళీ వీడెవడ్రా రోడ్డు కట్టంగా పెట్టాడు? ఇదేమన్నా పార్కింగా? నీ బాబుగారు రోడ్డు అనుకున్నావా? పోరంబోకు ఆక్రమించావేట్రా? ఏంద్రా, ఏ వినపట్లా? ఏంది అట్టా చూస్తున్నా?
వెతుక్కోమని చెప్పాను కదా. మీకోసమే వెతుకున్నా సార్. ఎక్కడున్నారు సార్? నేను ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను. తొందరగా వచ్చామని. ఎక్కడున్నారా? మీరెక్కడున్నారు సార్? ఫ్యాక్టరీ లోపల ఉన్నా. స్వామి, నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిస్తే నా ఏర్పాట్లలో నేనున్నా. ఏంద్ర దిష్టి బొమ్మలాగా చూస్తారు? కత్తికో కండగా నరికేయండి. గ్యారంటీగా తప్పేది నన్నే. నీ మాట విని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పుగా రాసిచ్చి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను రా. వినబడుతుందా? ఇప్పుడు నన్ను కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నవరే ఉమాపతి. నన్ను కాపాడరా. అరేరా, ఇప్పటిదాకా ఈ కేసులో నా మాటే విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాటే విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు. ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ ఏమిట్రా? నేనిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు, మిస్టేకన్ ఐడెంటిటీ అని చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్ళాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే చాలరా. వెంటనే వాళ్ళ లోపల మిస్టేకన్ ఐడెంటిటీ మూలంగా
పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటే జరిగిపోయింది. నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగాయింపబడింది 35 సంవత్సరాలున్న ఆడవాడు కాదు, 17-18 సంవత్సరాలున్న ఆడపిల్లలు. అయితే చనిపోయింది మెడిసిన్ స్టూడెంట్ సీతాగీతలు అయి ఉంటారా సార్? 100% 100కి 100 చనిపోయింది సీతాగీతలే. నో డౌట్ అబౌట్ ఇట్. నా వలన జరిగిన ఈ పొరపాటును క్షమించమని ప్రజలను ఎక్కడ్రా స్వామి? తెలీదు చెప్పు. ఎక్కడే నీ మొగుడు? తెలీదు. ఇన్స్పెక్టర్ నోర్మై, పోలీసులతో కోర్టుతో ఆడుకుంది చాలు. ప్రెస్ మీట్ లో డాక్టర్ అంతా చెప్పాడు. మర్యాదగా స్వామిని అప్పగించారా సరే సరే, లేకపోతే మీ ప్రాణాలు తప్ప అన్ని పోతాయి. బ్రహ్మాండంగా ఉందా నీ ఐడియా? పోలీసులు ఈ పాటికి ఆ స్వామి గారిని అరెస్ట్ చేసి బొక్కలో వేసి ఎరగుమ్ముతుంటారనుకో. మరేంటనుకున్నావు, మనది క్రిమినల్ బ్రెయిన్. నీ క్రిమినల్ బ్రెయిన్ తోనే ఈ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వీడికి నీకు సంబంధం లేదు సార్. వాడు డాక్టర్, నేను లాయరు, వీడు జస్ట్ నా క్లయింట్. పైగా వాడి క్యాష్ వేరు, నా క్యాష్ వేరు. ఈ కేసులో నిన్ను లాయర్ గా పెట్టుకుంటాను. అప్పుడు నేను నీ క్లయింట్ నేగా. ఖచ్చితంగా నా క్లయింట్ అయిపోతారు సార్. అప్పుడు నన్ను కోర్టులో నిర్దోషిగా నిరూపించాల్సిన బాధ్యత నీదేగా. కాదని ఎవరు చెప్పారు సార్? అసలు మిమ్మల్ని హంతకులన్న విధవలు ఎవరండి? మీకు ఆ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. ఇదే మాట రేపు కోర్టులో చెప్పడం ఏమిటి సార్? మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను. మాట నిలబెట్టుకో. దిగారు మెట్ల కింద వాడిని నువ్వు బయట తీసుకురావడం ఏమిటిరా? వాడా? నా క్లయింట్ బట్టుకుని వాడు వీడు అంటావురా? అసలు ఎవరనుకున్నారా? ఎవరనుకున్నావు? సామంటే సాక్షాత్ శంకరాచార్య, ఈయనే మహాత్మా గాంధీ, ఈయనే గౌతమ బుద్ధుడు, ఈయనే స్వామి వివేకానంద. ఆయన శ్రీమతి ఎవరనుకుంటున్నావు? ఎవర్రా? మానవతామూర్తి, 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 మానవతామూర్తి. మానవతామూర్తి? అవును సార్. ఈ హత్యలకి నా క్లయింట్లు వేణుగోపాల స్వామి, కనక మహాలక్ష్ములకి ఎటువంటి సంబంధము లేదు. నా క్లయింట్లు నిర్దోషులు సార్. పోలీసులు వీళ్ల మీద తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా కోర్టుకి ఇచ్చారు. బియ్యంలో రాళ్లు కలిపితేనే నేరం అనుకునే ఈ దంపతులు అసలు మనుషుల ప్రాణాలని ఎలా తీయగలరు సార్? ఇంతకు ముందు కేసుల్లో ఈ దంపతులకు నువ్వు వ్యతిరేకంగా వాదించావు కదయ్యా. పైగా ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేని గారు నిర్దోషులు అన్నావు. అప్పుడు ఆ కేసులో వాళ్ళది న్యాయం అనిపించింది సార్. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళది న్యాయం అనిపిస్తోంది. న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను కదా సార్. తప్పులేదు. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. డ్రైవర్ యాదగిరి, ఆనంద్, కోటేశ్వరరావు, బాపినేడు హత్యలకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. కావాలనే ఈ పోలీసులు నా క్లయింట్ల మీద లేనిపోని ఆరోపణలతో కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సంబంధం లేదని అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యం లేకుండా ఎలాగ సార్? అసలు కోర్టు వారికి కావాల్సిందే అది కదా. నమస్కారం సార్. ఇంతకు ముందు సీతాగీతల హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ నేనే సార్. ఆయన ఆ డెడ్ బాడీ సీతాగీతలవి కావని, 35 ఏళ్ల వయసున్న వేరే ఆడవాళ్ళమని ఇదే కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశాను సార్. ఆ డెడ్ బాడీ సీతాగీతలవి కావని చెప్పడానికి వచ్చాను సార్. ఏమిటయ్యా, నీ వల్లే కదా ఈ కేసు మళ్ళీ మోసుకొచ్చింది. చనిపోయింది 35 ఏళ్ల వయసున్న వాళ్ళు కాదు, 18 ఏళ్ల వయసున్న వాళ్ళు అని నిన్న ప్రెస్కి నువ్వే కదా చెప్పావు. చెప్పాను సార్. అలా చెప్పాల్సి వచ్చింది సార్. ఈ పోలీసులు నన్ను కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ రకంగా చెప్పించారు సార్. కావాలంటే చూడండి సార్. చూడండి సార్, చూడండి సార్, ఎలా కొట్టారో చూడండి సార్. సార్ ఆయన చెప్పేదంతా అబద్ధం సార్. మాకేం తెలీదు. కొట్టామని ఎప్పుడైనా ఒప్పుకున్నారా మీరు? మిమ్మల్ని కొట్టి మీ చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం పోలీసులకే ఉందండి. చాలా ఉంది సార్. మీరేమో నేరస్తులైన సీతాగీతల్ని పట్టుకోమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్లేమో అడవిలో వీరప్పని దగ్గర ఉన్నారు.
ఈ పోలీసులకు అడవిలో ఉన్న వీరప్పన్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక, ఇటు మీకు ఏం చెప్పలేక మధ్యలో నన్ను నానా చిత్రహింసలు పెట్టి ఆ చనిపోయిన వాళ్లే సీతా గీతలని నా చేత తప్పుడు రిపోర్ట్ చెప్పించారు సార్. ఐఎమ్ సారీ సార్, క్షమించండి సార్. ఒక బాధ్యత గల ప్రభుత్వ డాక్టర్గా అప్పుడు ఇప్పుడు ఒకే మాట నిలబడుతున్నాను సార్. కోర్టు ముందు ప్రవేశపెట్టిన డాక్టర్ గారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టుని తప్పుదారి పట్టించిన ఈ ఇన్స్పెక్టర్ మీద ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటూ అమాయకులైన నా క్లయింట్లకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంది. ప్రభుత్వ డాక్టర్ వాంగ్మూలాన్ని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఈ కేసులో సాక్ష్యాలుగా పరిగణించి చనిపోయిన వాళ్ళు సీతా గీతలు కాదు అని కోర్టు నిర్ధారించడం అయింది. డ్యూటీని సక్రమంగా చేయని పోలీసుల్ని గట్టిగా మందలిస్తూ అడవిలో ఉన్న సీతా గీతల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం అయింది. ఈ కేసులో స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం అయింది. ఆగండి ఆగండి ఆగండి. సార్, ఎస్, ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా? ఎస్, జడ్జిమెంట్ ఇచ్చా కదా. ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్? అదే కదా నేను తేల్చింది. ఆ భగవంతుని సాక్షిగా, ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్. ఈ హత్యలన్నీ నేనే చేశాను. క్షమించండి సార్, నేను నా భార్య కలిసి అందరినీ చంపాం. మేము హంతకులం సార్. అయినా సరే లాయర్ గారి చాతుర్యంతో, డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి వెడుతున్నాం సార్. సామాన్యులమైన మాలాంటి వాళ్లే కోర్టుని మోసం చేసి వెళ్లిపోతుంటే ఇక డబ్బున్న వాళ్ళు, గూండాలు, రాజకీయ నాయకులు కోర్టులకు అత్తవారిళ్లకు వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్లిపోతున్నారు సార్. ఇది న్యాయమేనా సార్? బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు, కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షుల్ని కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం ఎంతటి అన్యాయం సార్. ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుందనే భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా చెల్లెళ్ళెంత కిరాతకంగా చంపేవాడు కాదు సార్. నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్. ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు, అక్రమాలకు బలైపోతున్నారు సార్. అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి సార్, ప్రక్షాళన చెయ్యాలి. సాక్ష్యాలను బట్టి కాదు సార్, నిజాలను బట్టి తీర్పు చెప్పండి. ఆ దేవుడే దిగి వచ్చి మర్డర్ చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు. తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకొచ్చి దోషిగా బయటికి వెళ్ళట్లేదు సార్. కింది కోర్టులో శిక్ష పడ్డ పై కోర్టుకు వెళుతున్నాడు, పెద్ద లాయర్ని పెట్టుకుంటున్నాడు, నిర్దోషిగా బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. అంటే మన దేశంలో రాజకీయ నాయకులంతా ఉత్తములేనా? ఒక్కడు కూడా తప్పు చేయలేదా? ఒక నోటు కట్ట పడేస్తే మన ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేసే న్యాయస్థానాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి సార్? ఈ న్యాయాలు, ఈ చట్టాలు ఇలాగే ఉంటే ఆడబడుచులు నిండుగా ముసుగేసుకుని ఇంట్లో తాళం వేసి కూర్చున్న మానభంగం చేసి వెళ్ళిపోతారు సార్ ఈ దుర్మార్గులు. అదే చట్టం, న్యాయం బలంగా ఉంటే ఒక ఆడబడుచు ఒంటరిగా రోడ్డు మీద వెడుతున్నా కన్నెత్తి చూడటానికి భయపడతారు సార్. మీ ఐపీసీలో అచ్చు తప్పులు కాదు సార్, కొన్ని అచ్చంగా మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉంటే అదేదో పెద్ద తప్పుగా భావించి వెంటనే వాటిని సరిచేస్తున్నారే. మరి మీ న్యాయశాస్త్రంలో తప్పుల్ని ఎందుకు సరిచెయ్యరు సార్? మేధావులు లేక న్యాయం జరుగుతుందోనన్న భయమా?
నేను చేసింది నేరం, కానీ మీ న్యాయశాస్త్ర ప్రకారం నేను నిర్దోషిని. మార్చండి సార్. ఆ మార్పు నాతోనే మొదలు పెట్టండి. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. సాక్ష్యంతో కాక నిజాన్ని బట్టి తీర్పు చెప్పండి సార్. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ప్రజలకి నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి సార్. నమ్మకం కలిగించండి.